బాస్ హౌస్ లో నామినేషన్ రచ్చ మళ్లీ మొదలైంది. ఈ వారం నామినేషన్ లో రతిక ఫుల్ ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. రీ ఎంట్రీలో రతిక పర్ఫార్మెన్స్ పరమ చెత్తగా ఉందని అందరూ ఎడాపెడా ఏకిపడేస్తున్నారు. దీంతో ఇలాగైతే బిగ్ బాస్ లో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది తనే అనుకుందో ఏమో రతిక. ఇక చావో రేవో తేల్చుకుందామని ఫిక్స్ అయింది. దీంతో ఈ వారం నామినేషన్ లో తనలోని పాత రతికను బయటకు తీసుకొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి తనను టార్గెట్ చేస్తున్న శోభా శెట్టి, ప్రియాంకను నామినేట్ చేయడంలో ఉతికారేసింది రతిక. శోభా శెట్టిని నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్తూ శోభకు చుక్కలు చూపించింది. లాస్ట్ వీక్ శోభా శెట్టి కెప్టెన్సీ బొక్కలా ఉందంటూ తీవ్రమైన విమర్శలు చేసింది. నీ అంత చెత్త కెప్టెన్సీ బిగ్ బాస్ అన్ని సీజన్లోనూ కూడా ఎవరూ చేయలేదని మండిపడింది. నేను 100కి 200% కెప్టెన్సీ బాగా చేశానని శోభ చెప్తుంటే తొక్కలో లెక్కలు చెప్పకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పమని సీరియస్ అయింది. అసలు కెప్టెన్ గా ఏం చేసావో అది చెప్పమని శోభకు పాయింట్ బ్లాక్ లో ట్రింగర్ పెట్టి పేల్చినట్టు అదిరిపోయే ప్రశ్నలతో శోభకు ముచ్చెమటలు పట్టించింది రతిక. అంత పెద్ద నోరేసుకొని అందరి మీద పడిపోయే శోభను అంతకంటే పెద్ద నోరేసుకొని రప్పాడించింది రతిక. ఆ తర్వాత ప్రియాంక జైన్ పై పెద్ద పులిలా విరుచుకుపడింది. ప్రియాంకను కూడా నామినేట్ చేస్తూ అసలు ఈ వారం నువ్వేం పీకావో చెప్పమని ప్రియాంకకు చాలా ప్రశ్నలు సంధించింది రతిక. రతిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఓవర్ యాక్షన్ చేసింది ప్రియాంక. నువ్వేదో పెద్ద టీచర్, నువ్వు అడిగే వాటికి నేను సమాధానాలు చెప్పాలా అని కేర్లెస్ గా ఆన్సర్ ఇచ్చింది ప్రియాంక. దీంతో రతికకు ఎక్కడ కాలాలో అక్కడే కాలింది. దీంతో రతిక ఆన్సర్ టు మై పాయింట్ అని ప్రియాంకపై కన్నెర చేసింది. నామినేషన్ లో రతిక ఈ రేంజ్ లో ఫైర్ అవడంతో దెబ్బకి శోభ, ప్రియాంక అన్ని మూసుకొని చూడాల్సి వచ్చింది. ఈ వారం నామినేషన్స్ చూస్తుంటే శోభ, ప్రియాంకపై రతిక చెయ్యి సాధించినట్టే కనిపిస్తుంది. మొత్తానికి రతికలో ఈ ఫైర్ చూస్తుంటే ఈ వారం నామినేషన్ లో బిగ్ బాస్ హౌస్ ను తగలబెట్టేలా కనిపిస్తుంది. మరి సీరియల్ బ్యాచ్ లో శోభ, ప్రియాంకపై రతిక బేబీ ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.